తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. అయినను నిత్య జీవం నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఈ పరిశుద్ధ దినాన్న మీ ప్రియబిడ్డలందరితో కలిసి ఈ సాయంకాలం ఏర్పాటు చేసిన కుడికిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. లోకం నాశనం వెంట పరిగెడతా ఉన్న నేటి దినాల్లో, వాక్యం కరువైపోతున్న నేటి దినాల్లో యవనస్తుల క్షేమం కోసం, దేశం యొక్క క్షేమం కోసం ప్రార్థించాలనే భారాన్ని, పరిచర్య చేయాలనే భారాన్ని మీ దాసుని యొక్క అంతరంగాలు పెట్టినందుకే మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. వారి ద్వారా జరిగిస్తా ఉన్న పరిచయం అన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ప్రత్యేకించి రాత్రికాల సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతూ ఉంటుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును నాకు మాకు దయచేయండి దేవా. వాక్యం మీది, మేమందరం మీ ప్రజలం. మీరు మాట్లాడితే మాకు అర్థమవుతుంది ప్రభు. మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి. అటు రీతికి ఈ రాత్రి వాక్యం చేత సంధించబడే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తూ రమ్మని, ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దేవుని దాసులందరికీ, అలాగే చేరవచ్చిన సంఘం అంతటికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అపోజిట్ పౌలు తిమోతి గారితో మాట్లాడుతూ సంఘాన్ని, సమాజాన్ని హెచ్చరిస్తూ చెప్పిన మాటల్ని ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. సంఘంలో ఉన్న ఒక నానుడు ఏంటండి అంటే, సక్సెస్ వితౌట్ సక్సెసర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ అని. ఒక వ్యక్తి సక్సెస్ సాధించిన తర్వాత ఆ వ్యక్తికి సక్సెసర్ లేకపోతే ఆయన చేసిన పరిచర్య కానీ, ఆయన జీవితం కానీ విఫలమైంది అని చెప్తారు. ఈ దినాన్న తల్లిదండ్రులంగా లేకపోతే సేవకులంగా మన వంతు పాత్ర మనం చేస్తూ ఉన్నాం, కానీ తర్వాత తరాన్ని దేవుని కోసం సిద్ధపరిచే ప్రక్రియలో మనం విఫలమైపోయామని ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఏంటంటే, నేటి తరంలో క్రీస్తు ప్రభువారిని ఎరిగిన వారు, క్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారు కనీసమైన మాదిరి కనపరచని కారణం చేత రాబోయే తరాలు దేవునికి దూరం అయిపోతూ ఉన్నాయి. ఇలాంటి దినాల్లో జీవిస్తూ ఉన్న నేను, మనందరం కూడా దేవుని యొక్క వాక్యం నేటి తరానికి ఎటువంటి మాదిరిని కనపరచమని ఆశపడతా ఉందో మనం చూడబోతా ఉన్నాం. అపోజిట్ పౌలు తన ఆత్మీయ యాత్ర ప్రారంభంలో ఆయన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పరిచర్య భారాన్ని అప్పగిస్తూ వ్రాసినటువంటి పత్రికలు ఈ 2 పత్రికలు. వీటిని కాపరి పత్రికలు అని చెప్పంటారు. ఈ పత్రికల్లో మనందరికీ చాలా విషయాలు తెలిసిన విషయాలే. అయితే రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది, అయినను నిత్య జీవం నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడితేనన్నమాట. దేవుడు మన నుంచి ఆశపడతా ఉంది, ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరలోక రాజ్యం చేరడం మాత్రమే కాదు. దేవుడు ఆశపడతా ఉంది, మన జీవిత యాత్ర ఈ భూమి మీద ముగిసే సమయానికి మన నుంచి దేవుడు ఆశిస్తూ ఉంది, నేను ఏదైతే మీకు అందించానో ఆ విషయాన్ని మీరు లోకానికి అందించాలి అన్నమాట. మాదిరి లేని జీవితం ప్రపంచానికి ప్రమాదకరమైంది. మాదిరి లేని క్రైస్తవుడు రాబోయే తరానికి అడ్డుబండలాంటి వాడు. ఇలాంటి కాలంలో మనందరం కూడా మాదిరి కలిగి జీవించాలండి అంటే దేవుని యొక్క మనసు మనకు అర్థం కావాల్సిందే. అపోజిట్ పౌలు తిమోతి అనే యవనస్తుడితో మాట్లాడుతూ, తిమోతి, నీవు ఎఫెసు పట్టణంలో నిలిచి ఉండాలి. ఎందుకు నిలిచి ఉండాలండి అంటే, ఎఫెసు పట్టణం చాలా ప్రమాదకరమైన పట్టణం. ఆ పట్టణంలో నువ్వు యవనస్తుడివే, కానీ పరిచర్య చేయాలండి అంటే నీకు ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. ఏంటో సపోర్ట్ చెప్తాను చూడండి అని చెప్పి ఆ పత్రిక రాస్తా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఎఫెసు పట్టణం ఎలా ఉందో చూద్దాం. 3వ వచనం, నేను మాసిదోనియాకు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగినది గనుక వాటిని లక్ష్యపెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండాలి అనే మాట.
ఎఫెసు సంఘం ఎలా ఉందండి అంటే కల్పనా కథల్ని, మితములేని వంశావళిని చక్కగా వింటూ విశ్వాసం నుంచి నెమ్మదిగా తొలగిపోతా ఉన్నప్పుడు పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఇలా అంటా ఉన్నాడు జైల్లో ఉండి, తిమోతి నువ్వు ఎఫెసులోనే నిలిచి ఉండాలి అనే మాట. కల్పనా కథలు అన్నప్పుడు అసత్యాన్ని సత్యంగా అర్థవంతంగా కథల రూపంలో చిత్రీకరించడం. ఈ దినాన్న సత్యాన్ని వినడానికంటే ఎక్కువగా అసత్యానికి మన చెవులు అప్పగిస్తూ ఉన్నాం. అలాంటి కల్పనా కథలకి వారి జీవితాలు అప్పగించుకొని తమను తాము మోసం చేసుకునే వాళ్ళు చాలామంది కనపడతా ఉన్నారు. తిమోతి సాధారణంగానే కొంచెం బిడియస్తుడు. అలాంటి యవనస్తుని బలపరుస్తూ అంటా ఉన్నాడు, నీవు ఎఫెసులో నిలిచి ఉండాలి అనే మాట. ఒక తండ్రి తన బిడ్డకు నేర్పించాల్సిన మాదిరి ఏంటండి అంటే, నేను ఏ అడుగుజాడలో నడిచానో అదే అడుగుజాడల్లో నీవు కూడా నడువు అని చెప్పి ఏ తల్లైనా ఏ తండ్రి అయినా తన పిల్లల ముందు ధైర్యంగా ఛాలెంజ్ చేసి చెప్పకపోతే ఆ తల్లిదండ్రులు ఎక్కడో విఫలమైనట్లే లెక్క. చాలామంది అనుకుంటా ఉన్నారు, సార్ మేము చెప్తే వింటారా, చేయి దాటిపోయారండి అనే మాట. చేయి దాటిపోయేదాకా ఎందుకు తీసుకొచ్చామో తెలుసా అండి? దేవుడు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నారో, దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడో తెలియని తరంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఇలా చెప్తున్నాడు, తిమోతి ఒక వ్యక్తి మారు మనసు పొందింది కేవలం నిత్య జీవం కోసం మాత్రమే కాదు. ఒకవేళ నిత్య జీవం కోసం మాత్రమే అయితే బాప్తిస్మం ఇచ్చిన రోజున ఒక 5 నిమిషాలు చేయి కాసేపు నెత్తి మీద పెట్టారు అనుకోండి, తర్వాత 6వ నిమిషంలో నేరుగా పరలోకం వెళ్ళిపోవాలి మేము. అవునంటారు కాదంటారు? అంతే. కానీ ఆ చేయి తీసి పైకి ఎందుకు లేపారో తెలుసా? దేన్ని విడిచిపెట్టావో దాన్ని వెంట తీసుకురావద్దు. రెండో మాట, దేన్ని నువ్వు పొందుకున్నావో దాన్ని పంచిపెట్టమని. ఆ సంగతిని పౌలు గారు మాట్లాడుతూ నిత్య జీవం కోసం మాత్రమే కాదు, తర్వాత మాట ఏమన్నాడు, తనను విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండులాగుననే మాట. మాదిరికరమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో తర్వాత తరాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఈ దినాల్లో పిల్లలు పాడైపోవటానికి మాదిరి లేని తల్లిదండ్రులు మాత్రమే కారణం అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అంత మాత్రమే కాదు, ఆ ఎఫెసు సంఘంలో ఎలాంటి వారు ఉన్నారో తెలుసా? చదవండి ఒకసారి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధీకులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయినవాడు మరి ఎవడైనను ఉండినడలా అట్టివానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడి ఉండలేదు అనే మాట. ఆ సంఘంలో ఆ ప్రాంతంలో ఇలాంటి ప్రజలు కనపడతా ఉన్నారు. ఈ మాట మాట్లాడుతూ ఉంది మొదటి శతాబ్దంలోనే ఇలాంటి వారు కనబడతా ఉంటే మరి ఇప్పుడు ఈ సందర్భంలో ఇలాంటి వారికి అతీతులమేం కాదు. నేటి యవ్వన తరం ఎంత ప్రమాదకరంగా ఉందండి అంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలా. ఆ యవ్వన తరాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒళ్ళు గగురు పొచ్చే సంగతులు జరుగుతూ ఉన్నాయి. నేను 2011 వరకు ఒక కాలేజీలో పనిచేస్తూ ఉండేవాడిని. నా విద్యార్థి ఒకడు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఇలా అన్నాడు, సార్ మా అన్నయ్యని చంపేస్తాను సార్ అన్నాడు. ఎందుకురా అన్నాను. వాడన్నమాట, మా అన్న బాగా తాగొచ్చి మా అమ్మని పక్కలో పడుకోమంటున్నాడు సార్. కొడుకు తన తల్లిని అడుగుతా ఉన్నమాట, నా భార్య వెళ్ళిపోయింది, నువ్వు వచ్చి నా పక్కలో పడుకొని. వాళ్ళమ్మ గేటుకి తాళం వేసుకొని లోపలుండి చిన్న కొడుకు ఫోన్ చేసింది హైదరాబాద్లో, ఒరే నన్ను వచ్చి కాపాడరా అని. వాడు వెంటనే కోపం తట్టుకోలేక అడుగుతున్నమాట, సార్ మా అన్నను చంపేస్తానమాట. ఆ మాట మనం వింటా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి పాలు తాగినటువంటి ఆ తల్లితో అదే వ్యక్తి నేను పాపం చేస్తానని అంటే వాడి నైతిక స్థితి ఎంతగా పతనమైపోయిందో ఆలోచించాలి. నేటి తరానికి వావి వరసలు లేవు. నేటి తరానికి తన మన భేదం లేదు. ఆ భేదమే ఉంటే జీవితాలు ఎందుకు పాడు చేసుకుంటారు చెప్పండి? ఇది మొదటి మాట. రెండో మాట, రీసెంట్గా జనవరి నెలలోనే మీ అందరికీ తెలిసిన విషయమే, 14వ తారీఖున వాళ్ళ అమ్మశాలలో అశ్లీల చిత్రం చూసి 13 సంవత్సరాల అబ్బాయి, అంటే 8వ తరగతి అబ్బాయి 5 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశాడు. ఇది అనకాపల్లి దగ్గర జరిగిన సంఘటన. ఆ సంఘటన వినిన తర్వాత అమ్మ సెల్లో బ్లూ ఫిల్మ్స్ వస్తుంది. ఆ సెల్ తీసుకొని చూసిన పిల్లాడు అదే సినిమా చూసి 5 సంవత్సరాల పాపను రేప్ చేశాడు. ఇది మన దగ్గర జరిగిన సంఘటనే. ఈ 2 సంఘటనలు కూడా వేరే దేశాల్లో జరిగిన సంఘటనలు కాదు, మన చుట్టూ జరిగిన సంఘటనలు. ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడిగా లేదా క్రీస్తు ప్రభువు రక్తంలో కడగబడినవాడుగా లేదా బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను నా జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను. కానీ రాబోయే తరానికి ఎటువంటి మాదిరి వెళ్తా ఉందో అర్థం చేసుకుంటే, ఒకవేళ ఈ రాత్రి అనుకుందాం, ఇక్కడ మీటింగ్ పెడుతున్నారండి అంటే అందరం వచ్చేసాం,
కానీ తర్వాత ఆలోచించండి, ఒకవేళ రేపటి దినాన్న మీటింగ్ పెడతానండి అంటే ఖాళీ చైర్స్ ఉంటాయేమో. ఎందుకు తెలుసా? లైవ్ వెళ్తుంది కాబట్టి ఇంట్లో కూర్చొని చూస్తాం అనుకునేవాళ్ళు. రెండోది, సేవకుని మాటను పట్టించుకునే వారు రాబోయే తరాల్లో మనం చూడబోతా ఉన్నాం. అలాంటి తరానికి మన పిల్లలు తయారవుతూ ఉంటే బాధ్యత కలిగిన తల్లిదండ్రులంగా ఏం చేయాలి చెప్పండి? వారి కళ్ళ ముందు మాదిరి చూపించాల్సిందే. ప్రభు మనకు ఎలా పరిచయం అయ్యారో ఆ ప్రభుని వారు పరిచయం చేయాల్సిందే. తిమోతితో మాట్లాడుతుంటా ఉన్న, తిమోతి నువ్వు ఎఫెసు పట్టణంలో నిలిచి ఉండాల్సిందే. ఆ ఎఫెసు పట్టణంలో అమ్మని చంపేవాళ్ళు ఉన్నారు, ఎఫెసు పట్టణంలో నాన్నని చంపేవాళ్ళు ఉన్నారు, ఎఫెసు పట్టణంలో పురుష సంయోగులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఇలాంటి లోకంలో ఒక విశ్వాసి బ్రతకటం సాధ్యమేనా అన్నప్పుడు ఖచ్చితంగా బ్రతకాల్సిందే, బ్రతికి మాదిరి చూపించాల్సిందే అన్నమాట. ఇతను యవనస్తుడే, కానీ సమాజం పాడైపోయింది. పాడైపోయిన సమాజంలో మాదిరి కలిగిన ఒక వ్యక్తి చాలు ఆ అందరికీ మాదిరి చూపించడానికి, మార్గాన్ని చూపించడానికి. గుర్తుపెట్టుకుందాం, ప్రభువుకు కావాల్సింది జనాలు కాదు, మాదిరి కలిగిన ఒక వ్యక్తి చాలు. ఒక వ్యక్తి ద్వారా ఒక గ్రామాన్ని, ఒక వ్యక్తి ద్వారా ఒక ప్రాంతాన్ని, ఒక వ్యక్తి ద్వారా ఒక దేశాన్ని కూడా సంస్కరించగలిగిన గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుడిని మనం సేవిస్తూ ఉన్నప్పుడు కేవలం మన కుటుంబంలోనే మనం గనక సరైన మాదిరి చూపించకపోతే రాబోయే తరానికి మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి? దేవుణ్ణి ఎరగని వారిగా మన కుటుంబంలో మన పిల్లలు తయారు చేస్తూ ఉన్నాం. తిమోతి ఎఫెసు పట్టణంలో నిలిచి ఉండాల్సిందే. ఎందుకో తెలుసా? నీ వెళ్ళిపోతే వేరొకరు వస్తారు, వేరొకరు ప్రభువుని చూపించడం మానేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈ సమాజం అంతా కూడా పాడైపోతుంది కాబట్టి నువ్వు అక్కడ నిలిచి ఉండాలని చెప్పంటా ఉన్నాడు. అయిన తర్వాత మనం కొంచెం ముందుకు వచ్చేద్దాం. ఎలా నువ్వు పరిచయం చేయాలో తెలుసా ప్రభువుని? ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండవల్లని ఇచ్చేస్తా ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అనే మాట. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు తిమోతి కంగారు పడకు. ఆ మనుషులు నీ మాట వినకపోవచ్చేమో, కానీ ఇప్పుడు నీకు విషయాన్ని పరిచయం చేస్తా. ఏంటో విషయం తెలుసా? దేవుని యొక్క ఆశ ఏంటో నీకు అర్థమైతే ఆ ఆశ తీర్చడానికి పనిచేయవా అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరిని ప్రశ్న అడుగుతాను, చెప్పండి. దేవుణ్ణి సంతోషపెట్టాలండి అంటే వాక్యం చెప్పడం మాత్రమే కాదు, దేవుని సంతోషపెట్టమంటే పాటలు పాడటం మాత్రమే కాదు, దేవుని సంతోషపెట్టమంటే కానుకలు ఇవ్వడం మాత్రమే కాదు. దేవుని సంతోషపెట్టాలండి అంటే ఆయన ఏం చెప్పారో అది చేయాలి. తిమోతి నువ్వు పని చేయి. దేవుడు ఇలా అంటా ఉన్నాడు, ఆయన మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండవాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుని యొక్క ఆశ. మనుషులందరూ అన్నప్పుడు ప్రపంచంలోని ప్రతి మనిషి కూడా సత్యాన్ని వినాల్సిందే, సత్యాన్ని అంగీకరించాల్సిందే. అంత మాత్రమే కాదు, వారి స్థితి నుంచి రక్షించబడాల్సిందే. ఇది ఎవరు ఆశ చెప్పండి? సేవకుని యొక్క ఆశ కాదు, విశ్వాస యొక్క ఆశ కాదు, స్వయాన దేవుని యొక్క ఆశ. ఇక్కడ నిలబడి మనం చేసే పని కానీ, మీరు మీ ఇంటి దగ్గర చేసే పని కానీ దేవుని యొక్క హృదయ వాంఛను తీర్చడమే అనే మాట. ఆయన ఏమన్నాడు? మనుషులందరూ అన్నప్పుడు యవనస్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సత్యం తెలియాల్సిందే అనే మాట. ఏంటా సత్యం అండి అంటే పుట్టిన ప్రతి మనిషి కూడా తప్పక ఈ లోకానికి వెళ్ళిపోవాల్సిందే. ఎవరు ఉంటారు ఇక్కడ? నన్ను తప్పు కనుకోకండి, ఒక మాట చెప్తాను. ఇక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా 100 సంవత్సరాల తర్వాత బతుకుండరు. ఉంటారా? నేను ఉండను, మీరుంటారేమో. 100 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంగణంలో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక్కళ్ళున్నాం, ఎక్కడికి వెళ్తాం? అందరూ మట్టిలోకి వెళ్ళాల్సిందే. అయితే ప్రశ్న, పుట్టింది చావడానికైతే ఎందుకు బతకాలా? సో బైబిల్ అంటా ఉంది, మానవ జీవితానికి మరణం అంతం కాదు, మానవ జీవితానికి మరణం కేవలం మలుపు మాత్రమే. ఆ తర్వాత యుగయుగాలు అయితే అగ్నిలో కానీ లేకపోతే దేవుని దగ్గర కానీ గడపాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సత్యాన్ని ఎవరైనా చెప్పకపోతే ఎలా తెలుసుకుంటారు? అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆశ మానవుని జీవితానికి మరణం ముగింపు కాదని, మరణం కేవలం మలుపు మాత్రమేని ఆ సత్యాన్ని ప్రకటించాలి. రెండో మాట, ఒక వ్యక్తి మోక్షానికి వెళ్ళాలండి అంటే యేసు ప్రభు ద్వారా తప్ప వేరే మార్గం లేదు అనే మాట. ఒకటి, మరణం ముగింపు కాదు, రెండోది మార్గం యేసు ప్రభు మాత్రమే. ఈ రెండు విషయాల్ని మనం నమ్మాం, కానీ నమ్మని వాళ్ళు చాలామంది కనపడతా ఉన్నారు. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది యేసు ప్రభుని అంగీకరిస్తూ ఉన్నారు, కానీ వారి జీవితాల్లో సరి అయిన మాదిరి కనబడిన కారణం చేత సత్యం వారి జీవితాల నుంచి బయట రాకుండా ఆగిపోతూ ఉంది. ప్రియమైన వారలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, మనుషులందరూ కూడా రక్షణ పొంది అనే మాట. రక్షణ పొంది అని అన్నప్పుడు సమస్య ఏంటో అర్థం కాకపోతే సొల్యూషన్ మనకు అర్థం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారి ప్రశ్న ఏం చెప్పండి, ఏంటి నీ సమస్య అంటారు. ఏం లేదు డాక్టర్ గారు, నేను చూసి వెళ్దామని వచ్చానంటే ఏమంటాడు చెప్పండి? ఆయన నర్సును కంపౌండర్ పిలిచి ఈయన మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సమస్య తెలియాల్సిందే. సమస్య తెలియకపోతే ఆయన మనకు పనిచేయడు. అలాగే
మానవునికి అర్థం కావాల్సింది సమస్య అర్థం కావాలా. సమస్య అర్థం కాకపోతే వాడు ఎప్పటికి కూడా సత్యాన్ని తెలుసుకోలేడు. బైబిల్ అంటా ఉంది, ఒక మనిషి సత్యాన్ని ఎరగకపోవడానికి ఆ వ్యక్తి యొక్క అంతరంగం పాపం చేత పట్టబట్టమే. పాపం చేత పట్టబడిన వాడికి సత్యం అర్థం కాకపోతే ఎప్పటికీ కూడా సత్యాన్ని స్వీకరించలేడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి తిమోతి గారితో పౌలు గారు అంటా ఉన్నారు, దేవుని యొక్క ఆశ మనుషులందరూ కూడా రక్షణ పొందాలి అనే మాట. సో రక్షణ పొందాలన్నప్పుడు రక్షించేవాడు ఎవరు అర్థం కావాలి. ఆయన పేరు ఏమంటారు చెప్పండి బైబిల్లో? యేసు అనగా రక్షకుడు అనే మాట. రక్షకునికి మూడు ఉండకూడదు. ఇలా అనుకుందాం, ఇక్కడ చెరువులు పడతా ఉన్నాయి కదా. ఒకవేళ పిల్లాడు చెరువులో పడిపోయాడు అనుకోండి, నేను కాపాడాలంటే నాకేం తెలియాలా? మొదటిది, నేను కాపాడటానికి ఈత రావాలి. రెండోది, వాడు మనోడైనా అడగకూడదు, ఎవరైనా సరే దూకాలి. సో మూడోది, ఒకవేళ వాడిని కాపాడే ప్రక్రియలో నా ప్రాణం పోయినా ఇష్టపడి దూకాలి. అలా కాకుండా బట్టలు పాడైపోతాయి అంటే, మనోడైనా అంటే, నీతో నాకు సంబంధం లేదంటే వాడు దేవుడు అవుతాడా? అలాగే బైబిల్ అంటా ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన రక్షకుడిగా వచ్చింది కేవలం పలానా కులపోళ్ళు కాదు. బైబిల్ చెప్తా ఉంది, ఆయన వచ్చింది ఎవరు సమస్యలో ఉన్నారో వారిని రక్షించడానికి అన్నమాట. ఇలా అనుకుందాం, చిన్నపిల్లాడు పడ్డాడు, కాపాడని అన్నాడు, నేను దూకాను. ఒకవేళ తాగుబోతు పడితే ఏం చేస్తాడు చెప్పండి? వాడు శవాసనం వేస్తాడు, నీళ్ళ మీద తేలుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. కాపాడటానికి వెళ్తే ఏం చేస్తాడు? ఏయ్ నన్ను కాపాడదు పో అంటాడు అనమాట. అలాంటి వాడు నన్ను కాపాడతారా? సమస్య అర్థం కాకుండా ఏ వ్యక్తి కూడా కాపాడనని చెప్పలేడు. ఈ రాత్రి నా మొదటి మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతూ ఉంది, ఆయన రక్షకుడే, కానీ సమస్య నాకు అర్థం కాకపోతే ఆయన అవసరం మనం పట్టించుకోలేం. ఈ దినాన్న ప్రపంచమంతా కూడా పాపం చేత పట్టబడి దేవుని యొక్క అవసరం నుంచి పక్కెళ్ళిపోతా ఉన్నప్పుడు ఈయన అంటున్నారు, మనుషులందరూ కూడా రక్షణ పొంది. తర్వాత మాట, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై అనే మాట. సత్యం తెలియడం వేరు, సత్యం మాట్లాడటం వేరు, సత్యాన్ని ప్రకటించడం వేరు, సత్యాన్ని అనుభవించడం వేరు. సత్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని అంటే ధైర్యం ఉండాలి. ఇలా చెప్తాను వినండి, కాసేపట్లో భోజనాలు పెడతారు, ఏం పెడతారో నాకు తెలియదు, కానీ ఒకవేళ అనుకుందాం సాంబారే పెట్టారు అనుకోండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేండి, సాంబారే పెట్టారు అనుకోండి, ఆ సాంబార్ వేసుకుని తింటా ఉన్నారు అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చి సాంబార్ సూపర్గా ఉందన్నాను అనుకోండి, మీరు నా ముఖం చూస్తారు. ఎందుకని? ముందు నువ్వు తింటేగా తెలిసేది ఉప్పు సరిపోయిందో కారం సరిపోయింది అంటారు కదా. లేదా మరి నేను వాసన చూస్తే చెప్పేస్తానంటే కుదిరేది కాదు. అది బైబిల్ చెప్తా ఉంది, యేసు ప్రభు దేవుడు అండి మీరు చెప్పడం కాదు దెయ్యాలు చెప్తాయి. యేసు ప్రభు నిజమైన దేవుడు అండి మీరు చెప్పడం కాదు దెయ్యాలు చెప్తాయి. కానీ దెయ్యాలకి లేనిది అవకాశం మానవులకు ఉంది. అవకాశం దెయ్యాలకి మారు మనసుకి స్థానం లేదు, మానవులకి స్థానం ఉంది. ఈ రాత్రి ఈ మాటలు వింటా ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అని బైబిల్ చెప్తా ఉన్నప్పుడు యేసు ప్రభు తప్ప మార్గం లేదు అని మన మాట చెప్తే ఆయన మాకు దేవుడు అని తెలుసు అంటాం కాదు. ఎక్స్పీరియన్స్ చేశారా? అనుభవించకుండా చెప్పడం వేషధారణ అవుతుంది అనే మాట. ఒకవేళ అది టేస్ట్ చేయకుండా సాంబార్లు ఉప్పు తగ్గిందన్నాం అనుకోండి, వంటోడు కోపం వస్తుంది. అలాగే ఇక్కడ కూర్చున్న వారందరిలో కూడా యేసు ప్రభు గురించి వినటం మాత్రమే కాదు, ఆయన్ని వినిన తర్వాత లోపలికి స్వీకరించకపోతే రాబోయే తరాన్ని భ్రష్టు పట్టించబోతున్నాం, జాగ్రత్త అనే మాట. చాలామందికి ఉన్న భావన అంటే తెలుసా అండి, మేము పుట్టు క్రైస్తవులు అనే మాట. బైబిల్లో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా కూడా పుట్టు క్రైస్తవులు లేరు. ఒకవేళ అభిప్రాయం ఉంటే మార్చుకోవాల్సిందే. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారు మాత్రమే క్రైస్తవులను పిలువబడతా ఉంది. ఈ రాత్రి నేను ఒక విషయం చెప్పబోతా ఉన్నాను. ఏంటో తెలుసా అండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను, దీని గురించిన సాక్ష్యము యుక్త కాలంలో ఇవ్వబడిన అనమాట. ఆయన అంటా ఉన్నాడు, తిమోతి దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అన్నమాట. ఏం చేశాడంట ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొని అన్నమాట. ఈ మాట మాట్లాడిన తర్వాత తిమోతి గారికి కొంచెం ధైర్యం వచ్చింది. అలాగే పౌలన్న నేను వెళ్ళి పరిచర్య చేస్తా అన్నాడు. అయిన తర్వాత 5 అధ్యాయాలు అయిపోయినాయి. తర్వాత 2వ పత్రిక దగ్గరికి వచ్చేద్దాం. 2వ పత్రికలో ఎవరైతే సత్యాన్ని విన్నారో, వినిన తర్వాత వారి జీవితాల్లో వారు చేయాల్సిన పనుల గురించి పౌలు గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ఒకసారి చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను, కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక సిగ్గుపడను అనే మాట. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక సిగ్గుపడను అనే మాట. ప్రపంచానికి తెలియాల్సింది, వ్యక్తిగతంగా నాకు తెలియాల్సింది, నేను ఎవరిని నమ్మాను నాకు అర్థం కావాలా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరు? ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే రక్షకుడు,
ఆయన మాత్రమే నా పాపాల కోసం ప్రాయశ్చిత్తం చెల్లించాడు. ఇది ఎరిగిన తర్వాత రెండో మాట చెప్తూ అంటాడు ఆయన, 2వ అధ్యాయం 19వ వచనం, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగుననే మాట. ఒకటి ఆయన ఎరుగున్నాడు, రెండోది దేవుడు ఎరుగున్నాడు అనే మాట. దేవుని ఎరగడం వేరు, దేవుని చేత ఎరగబడటం వేరు. దేవుని చేత ఎరగబడిన వాడు సత్యం కోసం జీవిస్తాడు. దేవుని ఎరిగామని చెప్పుకునేవాడు లోకం కోసం జీవిస్తూ ఉంటాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితాల్లో దేవుణ్ణి ఎరిగానని చెప్పడం గొప్ప కాదు, దేవుని చేత ఎరగబడిన విధంగా మన జీవితాలు కొనసాగాలండి అంటే 3 విషయాల్లో మనం మాదిరిగా జీవించాలి. ఆ 3 విషయాల్లో మనం మాదిరిగా జీవించకపోతే ఎప్పటికీ కూడా దేవుని చేత ఎరగబడిన వారిగా జీవించలేము. ప్రియమైన వారులారా, నేను ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. తిమోతిని బలపరుస్తూ సమస్య చెప్పాడు, తిమోతిని బలపరుస్తూ సొల్యూషన్ చెప్పాడు, తిమోతిని బలపరుస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. తిమోతి దేవుణ్ణి ఎరగడం కాదు, దేవుని చేత ఎరగబడాలి అనే మాట. దేవుని చేత ఎరగబడిన వాడు తర్వాత తరాన్ని దేవుని కోసం గెలుచుకుంటాడు. దేవుని చేత ఎరగబడిన వాడు తన బాధ్యత గుర్తిస్తాడు. అందుకని రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అవర్ రెస్పాన్స్ టు హిజ్ ఎబిలిటీ అనే మాట. నేను స్పందించడం ఆయన సామర్థ్యానికి అనే మాట. దేవుడు మనలో సామర్థ్యం పెట్టాడు, ఆ సామర్థ్యానికి మనం స్పందించాల్సిన విధానాన్ని బాధ్యత అని చెప్పంటారు. పౌలు గారు తిమోతితో అంటా ఉన్నాడు, ఇది నా బాధ్యత. నీ తరాన్ని బలపరిచే ప్రక్రియలో, నిన్ను స్ట్రెంగ్థెన్ చేసే ప్రక్రియలో నా వంతు పని నేను చేస్తున్నాను తిమోతి అని చెప్పంటూ 3 హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఈ 3 హెచ్చరికల్ని క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. గుర్తుపెట్టుకోండి, యవనస్తుడైన తిమోతితో అన్నాడు, దేవుణ్ణి ఎరగడం కాదు, దేవుని చేత ఎరగబడాలి అనే మాట. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని మీ అందరిని ప్రశ్న అడుగుతాను, దేవుణ్ణి ఎరిగాం మంచిదే, దేవునికి మీరు తెలుసా? నేను తెలుసా? అదేంటా నాకు తెలియపోవటం అంటున్నారా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 3 విషయాల్ని క్రీస్తు ప్రభువారు అక్కడ కూర్చున్న ప్రజలతో క్రీస్తు ప్రభువారు ఇలా చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే అనే మాట. ఈ మాట మీరు విన్నారా? దాన్ని కనుగొని వారు కొందరే అనే మాట. ఎందుకని అన్నారు అలాగా? ఇక్కడ 500 మంది ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వారిలో నన్ను క్షమించండి ఈ మాట అంటాను, కొద్దిమందికి ప్రభు తెలియదు, కొద్దిమంది పరలోకంలో కనబడరు. ఈ మాట కొంచెం కష్టంగా ఉంది కదా, మళ్ళీ చెప్తాను. ఇక్కడ కూర్చున్న వారిలో కొద్దిమందికి ప్రభు తెలియదు, కొద్దిమంది పరలోకంలో కనబడరు. మీకు ఎలా తెలుసండి అన్నారేమో, నాకు తెలియడం కాదు, ఇలా మాట్లాడుతున్నాను. దేవుణ్ణి ఎరిగామని చెప్పడం కాదు, ఎరిగిన తర్వాత మన జీవితాల్లో మాదిరి కనపడాల్సిందే. మా అందరి ఆశ దేవుని యొక్క ఆశ అంటే తెలుసా అండి? అందరూ అంతటా మారు మనసు పొందాలి, క్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. ఆ ప్రక్రియలో భాగంగా ఈ యూత్ మీటింగ్ పెట్టారు. దేవుని యొక్క ఆశ ఏ వ్యక్తి నశించిపోకూడదు. ఆ పనిలో భాగంగా ఈ ప్రయాసే కానీ దేవుని యొక్క హృదయవాంఛ తీర్చే ప్రక్రియలు పనిచేస్తున్నాం కానీ ఏ స్వార్థం కోసం కూడా ఈ మీటింగ్ పెట్టడం కాదు. అయితే ప్రభు అంటా ఉన్నాడు, ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని అంటే ఏముండాలంట? అది సంకుచితమైంది, ఆ ద్వారంలో ప్రవేశించేవారు కొందరే అన్నమాట. ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్లు ఇలా అంటారు, క్యాబిన్లో లగేజ్ ఏమో 7 కేజీలు, లోపల లగేజ్ ఏమో 25 కేజీలు అంటారు. ఒకవేళ నేను ఒక 26 కేజీలు బంగారం తీసుకెళ్తున్నాను అనుకోండి, వాళ్ళు తూకం వేసిన తర్వాత ఆ కేజీ బంగారం తీసేస్తారా, పోన్లు తీసుకెళ్ళమంటారా? తీసేయండి సార్ అంటే నువ్వు దిగేసే అంటారు. బంగారం కావాలా, ఫ్లైట్ కావాలని అడుగుతారు. ఒకవేళ నీకు ఆ ఫ్లైట్ అర్జెంట్ అయితే బంగారం తీసి పడేయాల్సిందే, 25 కేజీలు మాత్రం తీసుకెళ్ళాలి. ఒక ఫ్లైట్ ఎక్కాలంటే నియమం ఉన్నప్పుడు దేవుని వెంబడించాలంటే నియమాలు ఉన్నాయి. అదేంటో చెప్తాను మీకు. మొదటి మాట. రెండోది, బస్ ఎక్కిన తర్వాత 50 కేజీలు దాటితే లగేజ్ కొట్టాలా? లేదు సార్, నా కాలు మీద పెట్టుకున్నా, నెత్తి మీద పెట్టుకున్నా అంటే కుదరదు, ఖచ్చితంగా టికెట్ కొట్టాల్సిందే. ఒకవేళ దిగాల్సిందంటే దిగాల్సిందే, ఎక్కాల్సిందంటే టికెట్ కొట్టాల్సిందే. ఇది రెండో మాట. ఒకవేళ మీ అత్తగారు పెట్టారు కదని చెప్పి బీరువా తీసుకెళ్తాను అనుకోండి, ట్రైన్ ఎక్కేటప్పుడు ట్రైన్లో ఏమంటారు? నువ్వు ఎక్కుతావా లేకపోతే దిగిపోతావా? సార్ మా అత్తగారు పెట్టింది సార్ అంటే అయితే అత్తగారి దగ్గరే ఉండు, ట్రైన్ ఎక్కడానికి కుదరదు. ప్రయాణం చేయాలండి అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే. అలాగే క్రీస్తు ప్రభువారిని వెంబడించాలని అంటే ఆయనకు అసహ్యమైన విషయాల్ని ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టకుండా వెంబడించడం సాధ్యం కాదు. చాలామంది లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని కూడా ప్రేమిస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు. అలాంటి వారు నిత్య జీవంలో వారసులు కారనే మాట. ఇక్కడ అంటున్నాడు ఆయన, ఇరుకు ద్వారాన్ని కనుగొనేవారు కొందరేనే మాట. ఈ మాట చెప్పగానే తిమోతితో ఏమంటున్నాడు? ప్రభు నేనెరిగాను, నన్ను ప్రభు ఎరిగాడన్నమాట. ఈ నిశ్చయత లేకపోతే మాదిరి చూపించడం ఇంపాసిబుల్ అన్నమాట. చాలామంది వస్తారు కానీ అందరూ పరలోకానికి వస్తారా? ఒకసారి మా ఊర్లో మీటింగ్ పెడితే
చాలా కాలం తర్వాత క్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఒక 22 సంవత్సరాలకి మా ఊర్లో వాక్యం చెప్పడానికి పిలిచారు. అంటే అప్పుడు దాకా నా పరిస్థితి అలాంటిది అనమాట. పిలిచిన తర్వాత వాక్య పరిచయం అయిపోయింది. రాత్రి 11:30-12 అయింది. అది చూసుకుని నేను వరిసే వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఒక ఆయన వచ్చారు, బాబాయ్ అవుతారు. వచ్చి అన్నారు, రేయ్ అది మన ఇల్లు, వచ్చి ప్రార్థన చేస్తావు అన్నాడు. బాబాయ్ ఇక్కడ చేస్తా అన్నాను. అక్కడికి వస్తే చేయించుకుంటా, లేకపోతే చేయించుకొని రా అన్నాడు. టైం అయిపోతుంది బాబాయ్ అన్నాను. నువ్వు చేస్తావో చేయవు అన్నాడు. సరే నవ్వుతా ఇలాగ మాట్లాడుకుంటున్నావు, నువ్వు అక్కడ రాకపోతే నేను చేయించుకొని పోరా అని వెళ్ళిపోయాడు. సర్లే బాబా ఇక్కడ నిలబడి చేస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాను. వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వారానికి నా స్నేహితుడు ఫోన్ చేసి అన్నాడు, ఒరేయ్ మొన్న ఇస్సాక్ బాబాయ్ ఇచ్చి ప్రార్థన చేయమన్నాడు, ఎందుకు చేయలేదురా అన్నాడు. ఇక్కడ చేస్తానన్నాను రా, వద్దు ఇంటికి రమ్మన్నాడు రా అన్నాడు. ఆయన అన్నాడు, తన జీవితంలో మొట్టమొదటిసారి ప్రార్థన చేయమని అడిగింది నిన్నే. పేరేంటి? ప్రార్థన చేయమని అడిగింది ఎప్పుడు? తన జీవితంలో మొట్టమొదటిసారి ప్రార్థన చేయమని అడిగింది నిన్నే. అక్కడ చుట్ట తాగాడు, లేదా బీడి తాగాడికి వచ్చాడు, నోరంతా వాసన వస్తుంది, బాగా తాగుతాడు ఆయన. ఆ తర్వాత నేను వెళ్ళలేదు. ఆయన అన్నాడు, మొన్నని స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు రా అన్నాడు. బాధ అనిపించింది. ఎందుకంటే నేనంటే ఇంటికి వెళ్తే, ఒరే చిన్నోడా పాపాలు ఒప్పుకోలేకపోతున్నాను రా, విడిచిపెట్టలేకపోతాను చెప్పాడు మనకు తెలియదు. కానీ ఆయన చివరిసారి మాట్లాడింది నా కోసం ప్రార్థన చేస్తావనే మాట. చివరి అవకాశాన్ని కూడా మిస్ చేసుకున్నా నేను. ఎందుకంటే నేనంటే నాకు తెలియదు ఆ సంగతి ఏంటో. బైబిల్ చెప్తా ఉంది, ఎప్పుడు మన జీవిత యాత్ర ముగించాలో మనకు తెలియదు. నేడు అను సమయం ఉండగానే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మన జీవితాల్లో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోతే ఒకనొక రోజున పశ్చాత్తాపడిన గుండెలు బాదుకున్న ఉపయోగపడదు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అంటా ఉన్నారు, ఇరుకు ద్వారంలో కొద్ది మంది అనే మాట. ఆ మాట వినిన తర్వాత గుండె బరువెక్కిపోతుంది. ఎందుకు చెప్తాను, తర్వాత మనం చదవండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అనే మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువే చెప్తా ఉన్నాడు. చాలామంది చివరి దినాల్లో వస్తారు, వాక్య పరిచర్య చేస్తారు, కానీ వారు క్రూరమైన తోడేళ్ళు అనే మాట. పాత నిబంధన గ్రంథంలో అబద్ధ ప్రవక్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలా గుర్తుపట్టొచ్చండి అంటే, ఇలా గుర్తుపెట్టండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మాటలు. ఒకటి, అబద్ధ ప్రవక్త ఎప్పుడు కూడా ప్రజల్ని ప్రభువుల్ని సంతోషపెడతాడు, దేవుని సంతోషపెట్టలేడు. ప్రజల్ని ప్రభువుని సంతోషపెట్టడానికి దేవుని మాటగా ప్రకటిస్తారు, కానీ అక్కడ దేవుని యొక్క కార్యాలు జరగవు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆ దినాల్లో అబద్ధ ప్రవక్తలు రాజును సంతోషపెట్టాలి, ప్రజలను సంతోషపెట్టాలి. కాబట్టి నిలబడి అంటారు, దేవుడు నాతో ఇలా చెప్పాడు కాబట్టి మేము ఇలా చెప్తున్నాను అని చెప్పి అంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే మారు మనస్సు గురించి కాకుండా, పాపాన్ని గురించి కాకుండా, మన స్థితిని గురించి కాకుండా మాట్లాడి కేవలం భౌతిక సంబంధమైన వాటి మీద మన మనసు పెడతారో గుర్తుపెట్టుకోండి, వారు క్రూరమైన తోడేళ్ళు అనే మాట. రెండో మాట చెప్తాను, అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు కూడా దేవుని గురించి తక్కువ మాట్లాడతారు, వారి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. దేవుని గురించి తక్కువ మాట్లాడిన తర్వాత చివరికి అంటారు, ఇది దేవుని నామాలు జరిగింది అంటారు అనమాట. ఇంకో మాట అంటారు, యేసు ప్రభు నమ్ముకొని చాలని చెప్పంటారు. మరి గంటసేపు ఇలాంటి వారు గుర్తుపట్టాలని చెప్పంటారు వేదాంతులు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, ఇలాంటి వారు సమాజంలో పెట్టలేకపోతున్నప్పుడు తిమోతి ఎఫెసులో నిలిచి ఉండనే మాట. సో తిమోతిని బలపరిచే ప్రక్రియలో ఆయన మనసులో ఉన్న భారం ఏంటో తెలుసా అండి? క్రీస్తు ప్రభు వారు కొండ మీద ఏ ప్రసంగాన్ని అయితే చేస్తూ ఉన్నారో, అయ్యా చివరి దినాలు ఎలా ఉంటాయో చెప్తా ఉన్నారు. ఆ విషయాన్ని నేర్చుకున్నటువంటి పౌలు గారు అదే విషయాన్ని నేర్పించే ప్రక్రియలో జాగ్రత్తగా ఉండి తిమోతి అని చెప్పంటున్నాడు. మీరు సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ జి జాషువా జ్యోతి గారు, మన్నా చర్చ్, రైల్వే స్టేషన్ దగ్గర, కైకలూరు, కృష్ణా జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9154495777.